హాయ్ గైస్, ఎలా ఉన్నారు? మీలో ఎంతమందికి తెలుసు ఒక మనిషి జీవితంలో సగ భాగం మాత్రమే ప్రజెంట్లో ఉంటాడని? అని నేను చెప్పడం లేదు, మన స్టడీస్ చెప్తున్నాయి. రిమైనింగ్ 50% అయితే పాస్ట్ గురించి లేదా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటారంట. ఏంటి బ్రో, మరి ఫ్యూచర్ గురించి థింక్ చేయకూడదా అంటే, ఫ్రెండ్స్, ఫ్యూచర్ గురించి థింక్ చేయొచ్చు, కానీ అలా ఆలోచిస్తూ ఉండడం వల్ల నువ్వేం చేయలేవు. ఒక ఐడియా తీసుకుని దాని మీద నువ్వు ప్రజెంట్లో వర్క్ చేస్తే అప్పుడు నీ ఫ్యూచర్ బాగుంటుంది. ఎస్ గైస్, ఈరోజు మనం డిస్కస్ చేద్దాం ఎటువంటి చింతలు లేకుండా ఈ క్షణంలో ఎలా జీవించాలి అని. ఫస్ట్ అయితే మనం చేసే 4 మిస్టేక్స్ చెప్తా, తర్వాత వీటికి సొల్యూషన్ చెప్తా. సో డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ ఇట్ కంప్లీట్లీ. మిస్టేక్ నెంబర్ 1, స్టాప్ చేజింగ్ పాస్ట్. మీలో ఎంతమంది రోజుకి ఒకసారైనా అయ్యో ఆ రోజు అలా చేసి ఉంటే బాగున్ను, ఎలా చేసి ఉంటే బాగున్ను అని అనుకుంటారు? ఫ్రెండ్స్, అసలు ఇలా థింక్ చేయొద్దు. గతం గడిచిపోయింది, అది అయిపోయింది, అక్కడ మనం ఏం చేయలేము. ఇంకా పాస్ట్లో ఏ మిస్టేక్ అయితే చేసావో ఆ మిస్టేక్ మళ్ళీ చేయకుండా ప్రజెంట్లో చూసుకో. అది ఒక ఎక్స్పీరియన్స్ అని మర్చిపోకు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు 15 సెకండ్స్లో కంప్లీట్ చేయాల్సిన రేస్ నీకు 30 సెకండ్స్ పట్టింది అనుకో, ఓకే, ఇట్స్ ఓవర్, అది పాస్ట్, గడిచిపోయింది. నువ్వు మళ్ళీ ట్రై చేయి, ఈసారి 25 సెకండ్స్కి రీచ్ అవుతావు. మళ్ళీ ట్రై చేయి, ఈసారి 20 సెకండ్స్కి రీచ్ అవుతావు. మళ్ళీ ట్రై చేయి, ఈసారి నీ గోల్ని నువ్వు రీచ్ అవుతావు. నెవర్ గివ్ అప్. మిస్టేక్ నెంబర్ 2, డోంట్ ఎక్స్పెక్ట్ టూ మచ్ ఫ్రమ్ ద ఫ్యూచర్. ఫ్రెండ్స్, ఈరోజు విత్తనం నాటి రేపు మొక్క వచ్చారంటే ఎలాగా? మనకు తెలుసు ఇలా జరగదని, మరెందుకు ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయడం? ఈరోజు జిమ్కి వెళ్ళి రేపు పెద్ద జిమ్మర్లా అవ్వడం జరగని పని. సి గైస్, గ్రేట్ థింగ్స్ టేక్ టైం. బీ కన్సిస్టెంట్. స్థిరంగా ఉండాలి, అప్పుడే నీకు గుడ్ రిజల్ట్స్ వస్తాయి. డే బై డే నువ్వు ఇంప్రూవ్ అవుతావు. బీ కన్సిస్టెంట్ ఆన్ యువర్ వర్క్. మిస్టేక్ నెంబర్ 3, జస్ట్ రియలైజ్ పాస్ట్ ఈజ్ గాన్ అండ్ ఫ్యూచర్ ఈజ్ వెట్ టు కమ్. రియలైజ్ అవ్వు, గతం గడిచిపోయింది, భవిష్యత్తు ఇంకా రావాలి. ప్రజెంట్లో నీ గోల్స్ మీద వర్క్ చేయి, అది నీకు ఫ్యూచర్లో గుడ్ రిజల్ట్గా రిఫ్లెక్ట్ అవుతుంది. మిస్టేక్ నెంబర్ 4, సీ ద ప్రజెంట్ మూమెంట్ యాజ్ ఇట్ ఈజ్. ఫ్రెండ్స్, ఈ నిమిషం ఎలా ఉందో దాన్ని అలానే చూడు. మనలో చాలామంది చేసే మిస్టేక్ ఇదే. ఫర్ ఎగ్జాంపుల్, బైక్ డ్రైవ్ చేస్తారు, మార్నింగ్ బాస్ ఇలా అన్నారు లేదా కాలేజ్లో మేడం ఇలా అన్నారు అని ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తారు. బ్రదర్, ఫోకస్ ఆన్ ద ప్రజెంట్ మూమెంట్. నువ్వు అయిపోయిన మ్యాటర్ గురించి లేదా అవ్వాల్సిన మ్యాటర్ గురించి ఆలోచిస్తూ ఈ నిమిషాన్ని వృధా చేస్తున్నావు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చేసే మిస్టేక్స్ గురించి డిస్కస్ చేసాం, ఇప్పుడు వీటికి సొల్యూషన్స్ డిస్కస్ చేద్దాం. సొల్యూషన్స్. నెంబర్ 1, ఇన్ యువర్ డే గివ్ సమ్ టైమ్ టు లివ్ ఇన్ ప్రజెంట్ మూమెంట్. ఫ్రెండ్స్, అట్లీస్ట్ డేలో ఒక 5 మినిట్స్ అయినా ఈ నిమిషంలో బ్రతకడానికి చూడండి. అలా టైంని ఇంక్రీజ్ చేస్తూ ఉండండి, మీకు డెఫినెట్లీ డిఫరెన్స్ తెలుస్తుంది. నెంబర్ 2, బ్రీతింగ్ మెడిటేషన్. ఒక సులువైన పద్ధతి, ఈ థాట్స్ నుంచి మనల్ని వేరు చేస్తుంది. ఎర్లీ మార్నింగ్ అట్లీస్ట్ ఒక 10 మినిట్స్తో మెడిటేషన్ స్టార్ట్ చేయండి, మీలో చాలా వేరియేషన్స్ వస్తాయి. నెంబర్ 3, ఇగ్నోర్. ఫ్రెండ్స్, మీరు పని చేస్తున్నప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటారు, జస్ట్ ఇగ్నోర్ ఇట్, ఫోకస్ ఆన్ యువర్ వర్క్. నువ్వు మంచి చేస్తే ప్రశంసలు, చెడు చేస్తే అవమానాలు ఏదో ఒకటి అంటారు. రిమెంబర్ ఇట్, ప్రశంసలు లేదా అవమానాలు అనేవి టెంపరీ, అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వాటిని పట్టించుకోకు. నెంబర్ 4, ద ఫైనల్ స్టేజ్, బీ రెడీ. ఎస్ గైస్, నువ్వు ఎంత చేస్తున్నప్పుడు కాలం అలానే ఉంటుందా? ఖచ్చితంగా నేను టెస్ట్ చేస్తుంది. పేషెన్స్గా ఉండాలి, ఓవర్ రియాక్ట్ అవ్వకూడదు. ఓ, ఇది కాలం ఆడుతున్న ఆట, నేను సైలెంట్గా ఉండాలి, నా పని నేను చేస్తూ ఉండాలి. నిన్ను నువ్వు మోటివేట్ చేసుకోవాల్సిన టైం ఇది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని. నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో ఏ పాయింట్ అయితే మీకు నచ్చిందో ఆ పాయింట్ని కింద కామెంట్ చేయండి, నేను చూస్తా. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.